అందరికీ నమస్తే అండి. డే 50 డేస్ ఛాలెంజ్‌లో ఈరోజైతే ఫస్ట్ డే డిజైన్ అయితే చూపిస్తున్నానండి. అది కూడా గ్లాస్ బ్యాంగిల్స్ మీద అనమాట. ఇక నుంచి నేను 50 డేస్ ఛాలెంజ్‌లో మనకి గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసి చూపిస్తాను. అలాగే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద కూడా చేసి చూపిస్తాను అండి. ఎవరికి ఎలా చేసుకోవాలి అనుకుంటే అలా చేసుకుంటారని చెప్పేసి నేను ప్లాస్టిక్ అండ్ గ్లాస్ బ్యాంగిల్స్ మీద అయితే చేసి చూపిస్తానండి. అయితే ఈరోజు మొదటి రోజైతే నేను గ్లాస్ బ్యాంగిల్స్ మీదే వన్ కట్ బ్యాంగిల్ అండి. అది కూడా గ్రీన్ కలర్ అనమాట. నేను వచ్చేసి అర డజన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. ఈరోజు వన్ కట్ బ్యాంగిల్ అయితే చేసి చూపిస్తాను, చూసేయండి. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అయితే చూపిస్తానండి. ముందుగా అయితే మనము గ్లాస్ బ్యాంగిల్స్ని ఇలా చెక్ చేసుకోవాలి. మనము ఎప్పుడైనా గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకునేటప్పుడు 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాలండి. చాలామంది బ్యాంగిల్స్ మేకింగ్ చూపించండి సిస్టర్ గ్లాస్ బ్యాంగిల్స్ మీద అంటున్నారండి. కాబట్టి ఇప్పుడు రాబోయేది మనకి శ్రావణ మాసము, అలాగే పెళ్ళిళ్ళ సీజను, ఇంకా మిగతా ఫెస్టివల్స్ కూడా ఇక నుంచి ఇంకా స్టార్ట్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రావణ మాసంలో మంచి మంచి డిజైన్స్ తయారు చేసుకొని వేసుకుంటారన్న ఆలోచనతోటి ఈ 50 డే ఛాలెంజ్ అయితే చేస్తున్నానండి. నాకు నచ్చినవే కాదండి, మీకు ఏమైనా నచ్చితే నాకు తప్పకుండా కామెంట్ రూపంలో అడగండి. మీరు ఏవి చేయమంటే అవి చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తాను. అలానే ఈరోజు వచ్చేసి నేను బ్యాంగిల్స్ని ఫస్ట్ అయితే మనము ఫ్యాబ్రిక్ గ్లూ తోటి అయితే వాటిని మంచిగా అంటించేసుకోవాలండి. ఫస్ట్ అయితే మనము ఫ్యాబ్రిక్ గ్లూ తోటి బ్యాంగిల్స్ని అనేది అంటించేసుకుందాం. మనకి 6 బ్యాంగిల్స్ కలిపితే వన్ కట్ బ్యాంగిల్ అనేది వస్తుందండి. ఇలా బ్యాంగిల్స్ అనేవి ఎప్పుడైనా కానీ మనము 1-2 సార్లు చెక్ చేసుకొని ఇలా ఈవెన్గా మంచిగా స్టిక్ అయ్యే వరకు గ్లూ పెట్టేసుకోవాలి. నేను వచ్చేసి రౌండ్ కట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి, కరువు అయితే కాదనమాట. ఇలా ఇలా 1 బై 1 బ్యాంగిల్స్ అనేవి అంటించేసుకోవాలి. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే డిజైనే చూపిస్తున్నానండి. నేను ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యేలాగానే చూపించడానికి ప్రయత్నిస్తానండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్లో అడిగినా పర్వాలేదు, లేదు అంటే నేను కామెంట్లో చెప్పలేదు అంటే నెక్స్ట్ డే వీడియోలోనైతే తప్పకుండా ఆ కామెంట్ మీద నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చెప్తానండి. ఇలా మనము 1 బై 1 ఇలా 6 బ్యాంగిల్స్ కూడా అంటించేసుకోవాలి. ఇలా అంటించేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనము ఆరనివ్వాలన్నమాట. మంచిగా గట్టిగా స్టిక్ అయ్యే వరకు ఆరనివ్వాలి. మీకు ఇది కొంచెం ఆరేలోగా ఇంకొకటి చూపిస్తానండి. మనకి మధ్యలో ఎక్కడైనా గ్యాప్ ఉంటే ఇలా ఇలా కొంచెం అంత గ్లూ అనేది ఆ గ్యాప్లో పెట్టేసుకోండి. మీకు అంత కాకపోతే ఒక 15 నిమిషాల నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు కంప్లీట్గా వీటిని అయితే ఆరనివ్వండి. మనకి B7000 గ్లూ అయితే చేతికి అంటుకుంటే అంత క్లమ్జీగా ఉంటుంది, కానీ ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. మనం ఫింగర్ తోటి ఇలా అన్నా కూడా పర్వాలేదన్నమాట. ఇలా ఏమైనా ఎక్కువ గ్యాపులు ఉన్న దగ్గర ఇలా గ్లూ అనేది మీరు పెట్టేసుకోండి. అవి మంచిగా ఈవెన్గా స్టిక్ అవుతాయి అన్నమాట. నేను గ్రీన్ కలర్ థ్రెడ్డే తీసుకుందాం అనుకుంటున్నానండి ఈరోజు. మీకు డైరెక్ట్గా గ్లాస్ బ్యాంగిల్స్ని అంటించేసి దీనికి థ్రెడ్ ర్యాపింగ్ చేసి చూపిస్తానమాట. మనకి వన్ కట్ బ్యాంగిల్స్ వచ్చేసి కాసు డిజైన్ అనమాట. ఇంకా మనకి ఇప్పుడు అంతా శ్రావణ మాసం కాబట్టి రాబోయేది ఇంకా పెళ్ళిళ్ళకి కానివ్వండి, శ్రావణ మాసానికి కానివ్వండి, ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి తయారు చేసుకుంటారు సింపుల్గా అని చెప్పేసి ఈ డిజైన్ అయితే తీసుకొని చేస్తున్నానండి. ఇవి కాస్త ఆరనివ్వాలన్నమాట. ఆరిలోగా మనము థ్రెడ్ అయితే తీసేసుకున్నామండి. నేను గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది తీసుకుంటున్నాను. మీకు కావాలంటే రెడ్ కలర్ తీసుకోండి, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, మొత్తం గోల్డ్ కలర్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను ఈరోజు గ్రీన్ తీసుకుంటున్నాను. ఏదైనా ఒక అట్ట సహాయంతో మనకి వచ్చేసి 40 నుంచి 45 లైన్స్ వరకు తీసుకోండి. మనకి వన్ కట్ బ్యాంగిల్కి అనేసి వన్ కట్ బ్యాంగిల్కి వచ్చేసి మనకి 2 జాయింట్స్ అయితే పడతాయండి. కాబట్టి మీరు వచ్చేసి 2 జాయింట్స్ అనేవి ర్యాపింగ్ చేసుకోండి, అదే ఇలా చుట్టేసుకొని పెట్టుకోండి. మనకి ఇక్కడికి 40 లైన్స్ అయితే వచ్చాయండి. 45, 50 కూడా తీసుకోవచ్చు. నేనైతే 40 లైన్స్ తీసుకున్నానండి. ఇలా ఇప్పుడు వీటిని సమానంగా పట్టుకొని కట్ చేశాను. ఇలా మీరు కూడా ఇలా గట్టిగా పట్టుకొని కట్ చేసుకొని ఇలా గ్లూ అనేది ఇలా పెట్టేసుకోవాలి. వెడల్పుగా ఉండేలాగా వీటిని పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇది కాస్త అయితే ఆరిందనమాట. మనము గ్లూ పెట్టేసుకొని దీన్ని ఇలా ఒక 2 నిమిషాలు ఇది కొంచెం గట్టిపడిన తర్వాత ర్యాపింగ్ అనేది చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది కాస్త ఆరేలోగా మీకు కుందన్స్ అయితే చూపించేస్తాను, చూసేయండి. నేను వచ్చేసి మీకు
రెండు కూడా స్క్వేర్ కుందన్సే తీసుకుంటున్నానండి. ఒకటి వచ్చేసేమో మనకి థ్రెడ్ గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకుంటున్నాను. స్క్వేర్ గ్లాసీ కుందన్స్ అండి. తర్వాత రెడ్ అనమాట. మీరు రెడ్ అయినా తీసుకోవచ్చు, వైట్ అయినా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అనమాట. నేను ఈ 2 కలర్స్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి తీసుకుంటున్నానండి. తర్వాత మెయిన్ మనకి కాసులు అనమాట. మనకి కాసు డిజైన్ కోసం అని చెప్పేసి కాసులు బ్యాంగిల్స్ కదండి ఇవి. వన్ కట్ వచ్చేసి ముందుగా మనకి కాసులు కావాలన్నమాట. కాసులు స్క్వేర్ కుందన్స్ కావాలి. అలాగే జర్కన్స్ అనమాట. మనకి జర్కన్స్ కూడా కావాలండి. ఇలా మనకి ఈ 4 కూడా కావాలి. ఒకే రకం కుందన్స్ 2 రకాలైతే మనకి వచ్చేసి కాసులు, జర్కన్స్ అనమాట. ఇవి మనకి మెయిన్‌గా కావాల్సినవండి. ఇప్పుడైతే థ్రెడ్ ర్యాపింగ్ చూపించేస్తాను, చూసేయండి. థ్రెడ్ ర్యాపింగ్ చేయటం కూడా చాలా ఈజీగా మనము ర్యాపింగ్ చేసుకోవచ్చండి. థ్రెడ్ ఎప్పుడైనా ఇలా వెడల్పుగా ఉండేలాగా చూసుకుంటూ మనము ర్యాపింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా మనకి ఎప్పటికప్పుడు వెడల్పుగా ఉండాలి. ఒక థ్రెడ్ మీదకి ఒక థ్రెడ్ ఎక్కకుండా ఇలా నీట్‌గా ర్యాప్ చేసుకోవాలి. మనకి ఏవైనా చిక్కులుగా అనిపిస్తే మనము ఇలా దువ్వినట్టుగా మన ఫింగర్ తోటి దువ్వినట్లుగా ఇలా మనం చిక్కులు తీసుకుంటాం కదండీ! ఇలా దువ్వినట్టుగా ఫింగర్స్ తోటి అనుకుంటూ ర్యాపింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా చాలా అంటే చాలా సింపుల్‌గా థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసుకోవచ్చనమాట. ఇలా ఒక్కొక్కరి స్టైల్‌లో ఒక్కొక్కరు చేస్తారండి. నేనైతే ఇలానే బ్యాంగిల్ రోల్ చేస్తూ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకుంటాను. నాకు ఇలా అయితేనే మంచిగా గట్టిగా పర్ఫెక్ట్‌గా బ్యాంగిల్ అనేది థ్రెడ్ ర్యాపింగ్ అనేది నీట్‌గా ఉంటుందనమాట. చూడండి మీకు చూపించుకుంటే చేస్తున్నాను నేను. ఇలా. ఇలా ఇంకా మొత్తం కూడా బ్యాంగిల్ అంతా ర్యాపింగ్ చేసేసుకోవాలండి. అసలు చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో మనకి. ప్లాస్టిక్ బ్యాంగిల్ మీద చేస్తే ఎలా ఉంటుందో అలా వస్తుందనమాట. మనకి గ్లాస్ బ్యాంగిల్స్ అంటించి చేస్తున్నట్లే లేదనమాట. మీకు అర్థమవుతుందో లేదో చూడండి ఇలా. ఇలానే కంటిన్యూ చేయాలన్నమాట. మనకి ఎక్కడైనా కొంచెం గ్యాప్ వస్తే కొంచెం మళ్ళీ నీట్‌గా వీటిని అనుకుంటూ థ్రెడ్‌ననేవి నీట్‌గా మనము అనుకుంటూ ఇలా చిక్కులు తీసినట్లుగా ర్యాప్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు కూడా మనము ర్యాప్ చేసుకోవాలండి. 2 జాయింట్స్ అయితే పడతాయి. ఇది ఇక్కడికైతే అంటించేసుకొని ఇంకొక జాయింట్ అనేది పడుతుందనమాట. ఇక్కడ గ్లూ పెట్టేసుకుందాం. గ్లూ అనేది పెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలండి. బ్యాంగిల్స్ అనేవి మంచిగా స్టిక్ అయిన తర్వాతనే మీరు ర్యాపింగ్ అనేది చేసేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ఆరనివ్వటానికి మనము వదిలేసినా కూడా పర్వాలేదండి. బ్యాంగిల్స్ అనేవి మీరు గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకునేటప్పుడు మనకి మంచిగా ఈవెన్‌గా గ్లూ అనేది ఉండేలాగా చూసి స్టిక్ చేసుకోండి. అలాగే కొంచెం ఆరిన తర్వాతనే ర్యాపింగ్ అనేది చేసుకోండి. ఇలా. ఇప్పుడు బ్యాంగిలు కంప్లీట్‌గా ఆరిన తర్వాత గ్యాపులలో గ్లూ అనేది పెట్టుకోండి. ముందే పెట్టుకోవద్దనమాట. మీరు మొత్తం బ్యాంగిల్స్ అంటించేసిన తర్వాత మీకు చూస్తే గ్యాప్‌లనేవి కనిపిస్తూ ఉంటాయండి. అది కూడా చెప్దామనుకున్నాను, మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చింది. గ్యాప్‌లనేవి మనము గ్లూ పెట్టి ఫుల్‌గా వాటిని మనము స్టిక్ చేసేటప్పుడు ఈ గ్యాప్‌లనేవి కొంచెం బ్యాంగిల్స్ అనేవి ఆరిన తర్వాత ఇన్ని బ్యాంగిల్స్ అనేవి కంప్లీట్‌గా ఆరిన తర్వాత మనము గ్లూ అనేది పెట్టేసుకోవాలనమాట. పెట్టుకొని అప్పుడు థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక జాయింట్ అయితే పడుతుందండి. మనము ఇలా థ్రెడ్ అనేది నీట్‌గా అంటించేసుకోవాలి. నేను ఎప్పుడైనా కానీ మీకు ఒకటే చెప్తానండి. ఎప్పుడు కూడా థ్రెడ్ అనేది పైనే అంటించేసుకోవాలి. కింద ఎట్టి పరిస్థితిలో కూడా అంటించుకోవద్దండి. ఇలా. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ ఆరనిద్దాం. మనకి ఇది కాస్త అయితే ఆరిందండి. ఇప్పుడు ర్యాపింగ్ అనేది చేసేసుకుందాం. మనకి అంటించిన దగ్గర తప్ప ఎక్కడ కూడా మనకి ఒక దాని మీద ఒకటనేది రావద్దండి. అది కూడా జాయింట్ వస్తుంది కాబట్టి అసలక్కడ మనము అంటించినట్టు కూడా కనిపించుకోకుండా చేసుకోవాలనమాట. ఎలాగో దీనికి కాసు డిజైనే మనకి ఫుల్‌గా వచ్చేస్తుంది కాబట్టి ఆల్ ఓవర్ వర్క్ నో ప్రాబ్లమ్ అండి. ఏ బ్యాంగిల్‌కి అంటించినా కానీ మనము నీట్‌గా అంటించేసుకోవాలనమాట. ఇలా ఇంకా బ్యాంగిల్ మొత్తం కూడా పూర్తి చేసుకోవాలండి. అసలు చూడండి మీరు ఎంత నీట్‌గా ఉందో వర్క్ అయితే. మీకు కింద చూసినా కూడా నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. బ్యాంగిల్ అంతా ర్యాపింగ్ అయిపోయాక చూపిస్తా, చూసేయండి. మనకి ఇక్కడికి అంటించేసుకోవాలన్నమాట. నీట్‌గా ఉండేలాగా చూసుకొని మనము కట్ చేసిన థ్రెడ్ ఇంకొక దానికి యూజ్ అయ్యేలాగా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇది కూడా మనకి ఇలా వెడల్పుగా థ్రెడ్ అనేది ఇలా వెడల్పుగా ఉండేలాగా
అన్నీ కూడా కలిపి కట్ చేసుకోవాలి. మనం ఇలా అంటించుకున్న దగ్గర తప్ప మొత్తం కూడా నీట్‌గా ఉంటుందండి. చూడండి ఇలా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇలా నీట్‌గా ర్యాప్ చేసుకోవాలండి. మీకు ఇన్‌కేస్ కింద నుంచి చూసినా కూడా నీట్‌గా ఉంటుందన్నమాట. మీకు పైన జాయింట్స్ తప్ప కింద అయితే చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము కాసు డిజైన్స్ అంటించేసుకుందామండి. కాసులనేవి ఇవి వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ కాసులండి. మంచి క్వాలిటీ కాసులే యూజ్ చేస్తున్నాననమాట నేను. ఇప్పుడు వీటి లింక్స్ ఉంటాయి కదా! ఇలా కట్ చేసుకొని వీటిని ఇలా రౌండ్‌గా తయారు చేసుకోవాలనమాట. అన్నిటిని కూడా అలానే తయారు చేసుకున్నానండి. ఆ లింక్స్ అనేవి కట్ చేసుకోవాలి. మనము ఇక గ్లూ అనేది పెట్టేసుకుందామండి. మీరు B7000 పెట్టుకున్నా పర్వాలేదు. లేదు అంటే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నా ఏ గ్లూ తీసుకున్నా కూడా పర్వాలేదండి. ఇప్పుడైతే దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి. మనము గ్లూ అనేది ఇలా పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే ఎప్పుడు ఇలా రౌండ్‌గానే పెట్టేసుకుంటానండి. ఎందుకంటే మనకి కాసు కింద ఈవెన్‌గా గ్లూ అనేది ఉంటేనే మంచిగా స్టిక్ అవుతుందని చెప్పేసి నేనెప్పుడు కూడా గ్లూ అనేది ఇలానే పెట్టుకుంటాననమాట. ఇలా మనము ఇలా గ్లూ పెట్టుకున్నాక ఇలా కాసు అనేది ఇలా కొంచెం మనకి 75% పైకుండాలి. 25% కిందికుండాలనమాట. ఇలా 1 బై 1 కాసు మీదకి కాసు వచ్చేలాగా ఇలా ఇలా పెట్టేసుకోవాలి. మీరు ఏ కలర్ మీద చేసుకున్నా కూడా బావుంటుందండి. మొత్తము గోల్డ్ కాంబినేషన్ తీసుకున్నా బావుంటుంది. గోల్డ్ అండ్ పింక్, గ్రీన్ కాంబినేషన్ చేసుకున్నా బావుంటుంది. అలా మీ శారీకి తగ్గట్లుగా మీరు ఎలానైనా తయారు చేసుకోవచ్చనమాట. ఇలా. ఇలా 1 బై 1 మనము కాసులనేవి అంటించేసుకోవాలి. ఇలానే పెట్టేసుకోవాలండి. చేయటం రాని వాళ్ళు కూడా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటం వల్ల మీకు ఎలా ఈ డిజైన్ అనేది తయారు చేసుకోవచ్చు అనేది ఈజీగా అర్థమవుతుందండి. ఇక్కడ మనకి గ్లూ లేదు కదా, మళ్ళీ మనం మరి కాస్త గ్లూ అనేది పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఇంకా బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టుకోవాలండి. మీరు ఇలా అంటించేటప్పుడు కొంచెం అంత గ్లూ అనేది ఇక్కడ తీసుకొని ఇలా దీని మీదకి పెట్టేసుకోవాలి. అలా మనము కాసులనేవి పెట్టుకునేటప్పుడు మాత్రమే గ్లూ తీసుకోవాలండి. ఇలా కొంచెం గ్లూ అనేది ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కాసు అనేది మొత్తం గ్లూ అవ్వకుండా ఉండటం కోసము అలా తీసుకోవాలన్నమాట. మనము ఇలానే వన్ సైడ్ మొత్తం పెట్టుకోవాలి. తర్వాత కాసు ఎదురుంగా కాసు పెట్టేసుకోవాలన్నమాట. మనకి వచ్చేసి ఈ కాసు కిందికి కాసు వెళ్ళిపోవాలండి. ఈ కాసు పైకి కాసు రావాలన్నమాట. మనకి కరెక్ట్‌గా రావాలండి. ఇలా పెట్టేసుకోవాలి. చూడండి మనకు అన్నీ కూడా సమానంగా మనకి కొంచెమే బయటికి రావాలన్నమాట. చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి డిజైన్ అయితే. తర్వాత మనము ఈ కాసు ఎదురుంగా కాసు పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి డిజైన్ అనేది ఎటు నుంచి చూసినా కూడా సమానంగా ఉంటుంది. ఇప్పుడు దీని ఎదురుంగా గ్లూ పెట్టేసుకోవాలి. అలాగే దీని ఎదురుంగా అనమాట. ఈ కాసు ఎదురుంగా కాసు రావాలండి. అది కూడా 2 కూడా ఈక్వల్‌గా ఉండాలి. మనకు అలా అయితేనే డిజైన్ అనేది చూడటానికి నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఇలా మనము ఇంకా గ్లూ అనేది సేమ్ ఇదే మాదిరిగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కాసు ఎదురుంగా కాసు పెట్టేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కాసులు కూడా అలాగే. చాలా బావుంటుందండి. ఎవరైనా ఈజీగా తయారు చేయొచ్చు. పిల్లలు కూడా ఇన్‌కేస్ పిల్లలు కూడా ట్రై చేయొచ్చండి. ఇలా. నేను పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు ఈజీగా తయారు చేసుకునే డిజైన్సే చూపిస్తానండి. మరి కష్టమైనవి అయితే ఇవి కొంచెం కష్టమని కూడా చెప్తానండి నేను. ఇలా. కాసు ఎదురుంగా కాసు రావాలి. మనకి మధ్యలో థ్రెడ్ అనేది అలా కనిపిస్తేనే మనకి ఏ కుందన్ వర్క్ చేసుకోవడానికైనా మనకి నీట్‌గా ఉంటుందన్నమాట. ఇలా. మనకి 75% పైకి ఉండాలండి. 25% మాత్రమే అంటే కొంచెమే ఉండాలన్నమాట కిందికి. ఇలా. ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టేసుకోవాలి. మనకి ఇప్పుడు అన్నీ కూడా సమానంగా వచ్చాయండి. లాస్ట్‌ది చూపిస్తాను చూసేయండి దగ్గర నుంచి. ఇప్పుడు దీని కిందికెళ్ళాలి. దీని పైకనమాట ఇలా. నీట్‌గా ఉండాలండి. ఒకదానికి ఎదురుంగా ఒకటి ఉండాలన్నమాట. ఒక్కటి కూడా మనకి వంకర టింకర లేకుండా నీట్‌గా ఉండాలన్నమాట ఇలా. మనకి ఇలా ఉంటుందండి. ఎటు నుంచి చూసినా కూడా సమానంగా మనకి ఇవన్నీ కూడా సమానంగా ఉండాలన్నమాట.
ఇటు ఇటు అలాగే ఉండాలండి. ఒకటి పైకి, ఒకటి కిందికి అలా ఉండొద్దనమాట. మనకేమైనా కొంచెము పైకి, కిందికి అనిపిస్తే ఇలా ఫింగర్ తోటి ఇలా సెట్ చేసుకోండి సరిపోతుంది. ఎటు నుంచి చూసినా కూడా ఈక్వల్‌గా ఉండాలనమాట. ఇలా. ఇప్పుడు ఇవి కాస్త ఆరిన తర్వాత కొంచెం ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. 2 వైపులా కూడా ఇలా ప్రెస్ చేసుకొని కుందన్ వర్క్ అనేది పైన చేసేసుకోవాలి. ఇలా ఇలా మొత్తం కూడా గట్టిగా మనము ప్రెస్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు కుందన్స్ వర్క్ అయితే చూపించేస్తాను చూసేయండి. సింపుల్‌గానే తయారు చేసుకోవచ్చండి. పెద్ద ఇబ్బంది అయితే ఉండదనమాట. నేను పైన కూడా ఫ్యాబ్రిక్ గ్లూనే పెట్టుకుంటున్నాను. మీరు కావాలి అంటే B7000 గ్లూ పెట్టుకున్నా కూడా పర్వాలేదు. మనము ఫస్ట్ మిడిల్‌లో పెట్టేసుకుందాం స్క్వేర్స్ అనేవి. రెడ్ కలర్ పెడుతున్నానండి. ఇలా రెడ్ కలర్ అనేది పెట్టేసుకుంటున్నాను. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి ఇలా పెడుతున్నానండి. ఇలా 1 బై 1 పెట్టేసుకోవాలి. ఇలా ఇలా 1 బై 1 పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ గ్యాప్‌లో కొంచెం గ్లూ అనేది పెట్టేసుకొని గ్రీన్ కలర్ స్క్వేర్ పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి. సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మీకు చక్కగా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వస్తుందన్నమాట. ఇలా మనకి 2 గ్రీన్స్, 2 రెడ్ అనమాట. ఆపోజిట్ డైరెక్షన్‌లో మొత్తం కూడా మీరు కావాలి అంటే సెల్ఫ్ లాగా ఉండాలి అనుకుంటే కూడా రెడ్ కలర్ పెట్టుకోవచ్చు, గ్రీన్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా ఇలానే కంటిన్యూ చేయాలన్నమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం ఇలానే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు గ్రీన్ కలర్ అనేది పెట్టేసుకోవాలి. ఇంకా ఇంతేనండి, మొత్తము డిజైన్ అంతా కూడా ఇలానే పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి. సింపుల్‌గా ఎవరైనా తయారు చేసుకునే డిజైన్ అనమాట. మనకి ఇలా కంప్లీట్‌గా పెట్టాక కొంచెం ఆరిన తర్వాతనే నేను వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ కానీ B7000 గ్లూ కానీ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ జర్కన్ అనేది వస్తుంది. ఎందుకు అంటే ఇవి మనకు కొంచెం ఈవెన్‌గా స్టిక్ అయిన తర్వాత మనం కొంచెం ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసుకోవటం వల్ల మనకి ఈవెన్‌గా స్టిక్ అవుతాయి. ఏమైనా కొంచెం మనకి వంకర అలా ఉన్నా కొంచెం ఆరకముందే వాటిని సరి చేసుకుంటే ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఇలా మనము పెట్టేటప్పుడే ఫస్టే జర్కన్ పెట్టుకున్నా ఓకేనండి. లేదు అంటే గ్లూ అంతా అంటే మన కింద స్క్వేర్స్ అన్నీ పెట్టిన తర్వాత మనము ఇలా జర్కన్స్ పెట్టుకున్నా కూడా ఓకే అనమాట. అలానైనా ఇలానైనా ఎలానైనా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఇలా గ్లూ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇలా జర్కన్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా 1 బై 1 పెట్టేసుకోవాలి. మీరు జర్కన్ పెట్టుకోకపోతే మనకి 3 ఉంటుంది కదండీ రౌండ్. ఆ వైట్ కూడా పెట్టుకోవచ్చనమాట. బాగుంటుంది అది పెట్టుకున్నా కూడా.
మనకి జర్కన్ అయితే షైనింగ్ అనేది ఉంటుందన్నమాట బాగా. ఇలా 1 బై 1 పెట్టేసుకోవాలి. మనకి ఎప్పుడైతే జర్కన్ పెడతామో అప్పుడు అది ఫ్లవర్ లాగా కనిపిస్తుందన్నమాట. ఇలా మనము 2 కట్ బ్యాంగిల్స్ మీద చేసుకోవచ్చండి. ఈ కాసులు లేకోకుండా ఈ మధ్యలో డిజైన్. అలాగే మనము హెయిర్ క్లిప్ మీద కూడా తయారు చేసుకోవచ్చనమాట. ఇలా ఇంకా బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలి. మనకి కాస్త ఆరిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలండి. మనకి గట్టిగా స్టిక్ అవుతాయన్నమాట. మనకి జర్కను అలాగే కుందన్స్ మంచిగా స్టిక్ అయిపోతాయి. మనం ఎప్పుడైతే ఈ జర్కన్ పెట్టుకుంటామో ఇలా ఫ్లవర్ లాగా మనకి ఏ ప్యాటర్న్‌కి ఆ ప్యాటర్న్ ఉంటుంది. మీరు కావాలి అంటే మొత్తం కూడా సెల్ఫే తీసుకోవచ్చు. గ్రీన్ కలర్ పెట్టుకున్నా బావుంటుంది. అదే మనం రెడ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకొని రెడ్ మొత్తం కూడా 3 లైన్స్ రెడ్డే పెట్టినా కూడా బావుంటుందండి. నేనైతే ఇలా కాంట్రాస్ట్ కావాలని తయారు చేసుకున్నాననమాట. చూడండి. ఇలా అయితే ఉంటుందండి. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా అంటే చాలా బావుంటుంది. ఇలానే 2 బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్‌గా ఉందంటే వర్క్ చాలా బావుందండి. సింగిల్‌గా 1 బ్యాంగిల్ వేసుకున్నా కూడా బావుంటుంది. మనము పూజలకి కూడా హ్యాపీగా 1 బ్యాంగిల్ వేసుకోవచ్చండి. ఎందుకంటే మనము గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి ఇలా 6 బ్యాంగిల్స్ అనేవి జాయింట్ చేసి చేసిన బ్యాంగిల్ కాబట్టి చాలా బావుంటుంది. మీకు సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఎలిగెంట్ లుక్ అనేది ఉంటుంది. మనకి కింది నుంచి చూస్తే కూడా థ్రెడ్ అనేది చాలా నీట్‌గా ఉంటుందన్నమాట. పైన కానియండి, కింద కానియండి చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. నాకైతే బాగా నచ్చాయన్నమాట. ఇవి నా కోసమనే తయారు చేసుకున్నానండి. ఇలా. మనము సైడ్ బ్యాంగిల్స్‌గా అంతకుముందు మీకు గ్లాస్ బ్యాంగిల్స్‌లో చూపించాను కదండీ! ఇది చూడండి. మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో వీటితోటి కూడా మనం పేరప్ చేసుకోవచ్చనమాట. గ్లాస్ బ్యాంగిల్స్ తోటి చేసుకోవచ్చు. అలానే మనకి రెయిన్ డ్రాప్ గ్లాస్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా! అవి కూడా మధ్యలో వేసుకొని మనము ఫ్లవర్స్ అదే ప్లెయిన్ కానియండి, పూలల్లో కానియండి ఎలాగైనా కూడా మనము సెట్ చేసుకోవచ్చనమాట. ఇలా ఉంటుంది. ఇవి కూడా గ్లాస్ బ్యాంగిల్సేనండి. అంతకుముందు నేను 30 డేస్ ఛాలెంజ్‌లో చూపించిన బ్యాంగిల్స్ అనమాట. ఇవి వచ్చేసేమో ఇప్పుడు చూపించినవండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా ఇవి ఉన్నాయి కదా అని సైడ్ బ్యాంగిల్స్ ఏమి చేయదలుచుకోలేదండి. ఇంక ఇవైతే మనకి మంచిగా ఉంటాయి. అలానే ఇంతకుముందు నా దగ్గర ఇంకా కొన్ని సైడ్ బ్యాంగిల్స్ కూడా చేశాను. అవి కూడా చూపిస్తాను మీకు. ఇవి మనము వచ్చేసి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తానండి. చూడండి ఇవి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనమాట. మనము ఒక డజన్ బ్యాంగిల్స్ అయితే తీసుకొని వీటితోటి కూడా పేరప్ చేయొచ్చు అనమాట. ఇలా బ్రైడల్స్కి అయితే సూపర్ ఉంటుందండి. మనము హెవీగా ఇష్టపడే వాళ్ళకి కానివ్వండి, బ్రైడల్స్ కానివ్వండి చాలా బాగుంటుంది. అసలు ఇవి చూడండి అసలు అన్ని గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట. చాలా వెయిట్ ఉందనమాట. అసలు బ్రైడల్స్కి అయితే సూపర్ ఉంటుందండి. పూజలకి కూడా ఇలాంటి మనము మంచిగా పేర్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అన్ని గ్లాస్ బ్యాంగిల్సేనండి. మనకి 1 కట్ గ్లాస్ బ్యాంగిల్సే, అలాగే మనకి 4 కట్ గ్లాస్ బ్యాంగిల్సే, అలాగే రెయిన్ డ్రాప్స్ కూడా మనకి గ్లాస్ బ్యాంగిల్సే అనమాట. వెయిట్ అయితే ఉందండి. అదైతే గమనించండి. బాగా వెయిట్ ఉందనమాట. మామూలు వెయిట్ కాదండి, చాలా వెయిట్ ఉందనమాట. ఇలా ఇలా ఒక పేర్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ శారీస్ మీదకి మనము డిఫరెంట్‌గా మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి. ఇదండి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఎలాంటి బ్యాంగిల్స్ తయారు చేసుకొని సైడ్ బ్యాంగిల్స్‌గా వేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇంకొక వీడియోతోటి మళ్ళీ కలుద్దామండి. బాయ్.